హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మసాలా పూరి. ఎప్పుడు చేసే పూరిలా కాకుండా ఈ విధంగా ఒకసారి పూరీలు చేయని, చట్నీ కూడా అవసరం లేదు, ఒట్టిమీద తినేయచ్చు. చాలా ఇష్టంగా తింటారనమాట. దానికి నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నా, రెండు కప్పుల ఉప్మా రవ్వ, ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఒక 2 పచ్చిమిర్చి బరకగా గ్రైండ్ చేసి వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కసూరి మేతి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. కలిపేసి ఇక్కడ మనం చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. పూరి సైజుకి మీడియం సైజు ఉండలు చేసుకొని చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ రాసుకొని పీటకి కర్రకి ఇలా ఒత్తేసుకోవాలి. ఇవన్నీ ఒకే షేప్లో రావడానికి నేను ఇక్కడ మూత పెట్టి అన్నీ ఒకే షేప్లో చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పూరీలు వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి. చట్నీ కూడా అవసరం ఉండదు. మీకు నచ్చితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్